అందరికీ నమస్కారం. ఈ వీడియోలో గంగవరం బీచ్ని చూపించబోతున్నాను. ఈ గంగవరం బీచ్ విశాఖపట్నం నుంచి 26 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రదేశం అంతా కూడా ఒకప్పుడు గంగవరంగా పిలుచుకునే ఇప్పటి పాత గంగవరం అన్నమాట. ఈ మార్గం గుండా మనం తిన్నగా వెళ్ళినట్లయితే మనం గంగవరం బీచ్కి చేరుకుంటాం. ఈ గంగవరం బీచ్కి ఇటువైపు ఉన్నది గంగవరం పోర్టు. అలాగే ఆ పైనుంచి మనం చూస్తే స్టీల్ ప్లాంట్ అంతా కూడా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఆలయాలన్నీ కూడా పాత గంగవరానికి చెందినటువంటి ఆలయాలు. ఈ ఆలయాలు దూరం నుండి చూస్తే బాగానే ఉన్నాయి, కానీ దగ్గరికి వెళ్ళడానికి నాకు కొద్దిగా భయం వేసింది. అందుకే దూరం నుంచి మీకు చూపించాను. వారాంతం కాకపోవడం వల్ల మరి ఎందుకో కానీ ఇక్కడ జనాలు పెద్దగా ఎవరో కూడా కనిపించలేదు. అందువల్ల మనం ఆదివారాల రోజుల్లో వస్తే జనాలు తప్పకుండా మనకి కనిపించే అవకాశం అనేది ఉంటుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది చాలా నిర్మానుష్య ప్రదేశంగా మనకు కనిపిస్తుంది. మామూలు రోజుల్లో అయితే ఇక్కడ జనాలు పెద్దగా ఎవరు రారు. అదే ఆదివారం అంటే సెలవు రోజుల్లో అయితే జనాలు తాకిడి కాస్త ఉంటుంది, కాబట్టి మనం కొంచెం ధైర్యంగా ఇక్కడికి చేరుకోవచ్చు. మనం ఈ ప్రదేశానికి చేరుకోవడానికి కూడా రవాణా సౌకర్యం అంతగా ఉండదు అని చెప్పడం కంటే అసలు ఉండదనే చెప్పడం ఎంత ఉత్తమం అన్నమాట. మనం ఈ ప్రదేశానికి ఒకవేళ చేరుకోవాలి అనుకుంటే మన సొంత వాహనాల్లో ఇక్కడికి చేరుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడకు ఎటువంటి రవాణా సౌకర్యం ఉండదని మనం ఇదివరకే చెప్పుకున్నాం. ఇక్కడ వచ్చే పర్యాటకులు ఎక్కువగా ఈ కొండపైన ఉన్నటువంటి మాధవ స్వామిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. ఈ గంగవరం బీచ్లో అంటే ఈ బీచ్ ఉన్నటువంటి ప్రదేశంలో చాలా వరకు సినిమా షూటింగ్లు అనేవి జరిగాయి. ఒకప్పుడు ఈ ప్రదేశం అంతా కూడా సినిమా షూటింగ్లతో కలకల్లాడుతూ ఉండేది. అందులో నాకు తెలిసిన కొన్ని సినిమాలు చిరంజీవి నటించిన ఆరాధన, అలాగే పవన్ కళ్యాణ్ నటించినటువంటి సుస్వాగతం, ఇంకా శ్రీకాంత్ నటించినటువంటి పిరేశ్వరాబే వంటి ఎన్నో చిత్రాలు ఇక్కడ షూటింగ్ జరుపుకున్నాం. గంగవరం ఓడరేవు ఏర్పాటైన తర్వాత ఇక్కడ జనావాసాలు పూర్తిగా లేకుండా అవడం వల్ల ఇక్కడ పర్యాటకులు అనేది పెద్దగా రాకపోవడం అనేది మనం చూడవచ్చు. అలాగని పర్యాటకులు పూర్తిగా రావడం లేదని మనం చెప్పలేం. ఎందుకంటే మనం వెళ్ళింది వారాంతం రోజుల్లో కాదు, కాబట్టి మనకు ఆ విధంగా అనిపించవచ్చు. ఈ ప్రదేశం ఫోటోషూట్లకు ఎంతో అద్భుతమైన ప్రకృతి రమణీయమైన ప్రదేశంగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నదే మాధవస్వామి యొక్క ఆలయం. ఇక్కడ మాధవస్వామి అంటే శ్రీకృష్ణుడు అనమాట. మాధవుడు అలాగే రుక్మిణీదేవి సమేతంగా ఈ ఆలయం నిర్మించబడింది. ఒకప్పుడు పర్యాటకంగా ఎంతో ప్రాధాన్యత ఉన్న ఈ గంగవరం బీచ్ ఇప్పుడు పర్యాటకులు లేక వెలువలిపోతుందని మనం చెప్తున్నాం. ఒక పక్క వైజాగ్ స్టీల్ ప్లాంట్, మరో పక్క గంగవరం పోర్టు ఈ గ్రామానికి సరిహద్దులుగా మనం చూసాం. ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి వచ్చే పర్యాటకులు తమతో పాటు తాగడానికి నీరు, అలాగే తినడానికి తినుబండారాలు లాంటివంటి ఏవైనా ఆహార పదార్థాలు తీసుకువస్తే మీకు అనుకూలంగా ఉంటుందని నా మనవి. ఎందుకంటే ఈ ప్రాంతానికి సమీపంలో ఎటువంటి అంటే తాగడానికి మంచినీరు కానీ, అలాగే తినడానికి హోటళ్ళు కానీ మనకి ఏవి అందుబాటులో అనేది లేవు. ఈ కొండపైకి చేరుకున్న తర్వాత ఇక్కడి నుంచి కనిపించే వ్యూ ఏదైతే ఉందో అది చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. అటువైపు ఉన్నటువంటి ఆ కొండలు, ఈ కింద చూస్తే ఈ ఆ బ్రిడ్జి కింద వెళ్ళినటువంటి నీరు చాలా అద్భుతమైనటువంటి వీక్షణలు అనేవి మనకు అందిస్తూ ఉంటుంది. కొత్తగా ఈ ప్రాంతానికి వెళ్ళేవారైతే కొద్దిగా ఆందోళనకు గురయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే నేను ఇది ఎదుర్కొన్నాను కాబట్టి చెప్తున్నాను. జనావాసం లేని కారణంగా మనం వెళ్తున్న దారి సరైనదైనా కాదా అనేటువంటి అనుమానం కూడా మనకు తలెత్తుతుంది. ఎందుకంటే ఈ మార్గంలో వెళ్ళేటప్పుడు మనకి ఎవరూ కూడా కనిపించరు. అందువల్ల మనకి కొద్దిగా ఆందోళన గురయ్యే అవకాశం ఉందని నేను చెప్తున్నాను. నా అనుభవం కొద్దీ నేను ఇచ్చే సలహా ఏమిటంటే ఈ ప్రదేశానికి ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఒక్కరుగా ఎప్పుడూ వెళ్ళకండి. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వెళ్ళేలాగా చూసుకోండి. వెళ్ళే దారి అంతా కూడా ఒక అడవిని తలపిస్తూ ఉంటుంది. నెమళ్ళు కోత పెడుతూ సందడి చేస్తూ ఉంటాయి. ఈ గంగవరం బీచ్కి పక్కనే ఉన్న గంగవరం ఓడరేవు 2005 డిసెంబర్లో ప్రారంభమైంది. వాణిజ్య కార్యకలాపాలు 2008 ఆగస్టులో ప్రారంభమయ్యాయి. నౌకాశ్రయాన్ని 2009 జూలైలో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారికంగా ప్రారంభించారు.
ఒకప్పుడు ఈ ప్రాంతం గంగవరం కావడం వల్ల గంగవరం ఓడరేవుగా పిలుస్తారు. ఈ గంగవరం ఓడరేవు భారతదేశంలోనే లోతైన ఓడరేవుగా పేరొందింది. ఈ గంగవరం ఓడరేవు బొర్రమ్మగడ్డ నది సముద్రంలో కలిసే ప్రదేశంలో ఉంది. గంగవరం మరియు దిబ్బపాలెం గ్రామాల్లోని మత్స్యకారులు ఓడరేవు నిర్మాణంతో ప్రత్యక్షంగా ప్రభావితం అయ్యారు. ఎంతో సుందరమైన అలాగే ప్రకృతి అందమైనటువంటి ఈ గంగవరం బీచ్ని సందర్శించడం నాకు ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. ఈ గంగవరం బీచ్లో ప్రత్యేక ఆకర్షణ ఏదైనా ఉంది అంటే కొండపైకి చేరుకోవడానికి ఒక బ్రిడ్జిని ఏర్పాటు చేసి ఆ బ్రిడ్జికి ఆనుకొని ఆ మెట్ల మార్గాన్ని ఏర్పాటు చేశారు. ఈ మెట్ల మార్గం అనేది ముందు నుంచి ఉంది, కానీ ఈ బ్రిడ్జ్ అనేది ఇటీవల కాలంలో ఏర్పాటు చేసిందిగా మీకు తెలుస్తుంది. కొండపైకి చేరుకునే మెట్ల మార్గం నుండి ఒకసారి ఈ వ్యూని చూసినట్లయితే మనకి చాలా అద్భుతమైనటువంటి వీక్షణ అనేది అందిస్తూ ఉంటుంది ఈ వ్యూ.